డ్రాగన్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది ఎన్టీఆర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంపాక్ట్ అలా క్రియేట్ అయిందనమాట. సో ప్రజెంట్ ఎన్టీఆర్ గారు మాత్రం వార్ 2 సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. వార్ 2 సినిమా అయితే షూటింగ్ అంతా అయిపోయిందంట. సో రీసెంట్గా రుతిక్ రోషన్ గారు కూడా ఒక స్టేజ్ పైన మాట్లాడుతూ వార్ 2 సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, ఓన్లీ ఒక సాంగ్ మాత్రమే ఉంది. ఎన్టీఆర్ గారు అలాగే నా కాంబినేషన్ ఆ సాంగ్ అయితే రాబోతుంది, పక్కగా మీకు నచ్చుతుంది, చాలా బాగుంటుంది సాంగ్ అని చెప్పి ఆయన అయితే చెప్పారనమాట. అలాగే నా ఫేవరెట్ కో స్టార్ వచ్చి ఎన్టీఆర్ గారు అని కూడా చెప్పారు. సో ప్రజెంట్ నాకు తెలిసి ఈ సినిమా నుంచి ఆయన ఎన్టీఆర్ గారికి సంబంధించిన షూటింగ్ పార్ట్ అంతా అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు ఆయన డ్రాగన్ షూట్లో అయితే జాయిన్ అవ్వబోతున్నారు అనమాట. సో ఒక్క సాంగే కాబట్టి మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని అయినా వెళ్ళి చేసేస్తారు. ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, ఎన్టీఆర్ అన్న ఎప్పుడు డ్రాగన్ షూట్లో జాయిన్ అవుతారు, సో ఎప్పుడు ఈ షూటింగ్ త్వరగా ఫినిష్ చేస్తారు, ఎప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయి, ఎప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేస్తారని దాని గురించి అయితే ఫ్యాన్స్ అయితే మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎన్ని సినిమాలు చేస్తున్నా కానీ డ్రాగన్ పైన ఉన్న హైప్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ కూడా దీనిపైన మంచి హైప్ అయితే ఎక్కిచ్చేశారు. ఇది ఇండియన్ సినిమా అని చెప్పి మర్చిపోండి, ఇది ఇంటర్నేషనల్ సినిమా. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ సినిమాని మేము తీస్తున్నాం, అదే స్టాండర్డ్స్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది, అదే స్టాండర్డ్స్లో ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడుతుంది అన్నట్టుగా ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడుతున్నారంటే ఇంక సినిమా హైప్ అయితే ఆకాశంలో ఉందన్నమాట. ఇంకా ఎన్టీఆర్ గారు అయితే మాత్రం ఈ నెల 22వ తేదీ నుంచి అయితే డ్రాగన్ షూట్లో అయితే జాయిన్ అవ్వబోతున్నారనమాట. సో ఆల్రెడీ నా తెలిసి ఒక చిన్న షెడ్యూల్ అయితే అయిపోయింది అనుకుంటారు రామోజీ ఫిలిం సిటీలో. సో ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏదో ఒక చిన్న షూట్ అయితే చేశారు. సో ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ అయితే మాత్రం స్టార్ట్ అవుతుంది, బట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి అయితే తెలీదు. సో 22వ తేదీన అయితే ఎన్టీఆర్ గారు జాయిన్ అవుతారు. దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా ఈ రోజే ఇచ్చారనమాట. ఇంకా ఆయన వచ్చేసారంటే సినిమా షూటింగ్ అయితే ఫాస్ట్గానే ఫినిష్ చేస్తారు. ఇంకా ప్రశాంత్ నీల్ గారి గురించి మనకు తెలిసిందే కదా. సో ఆయన అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా ఆల్రెడీ చేసి పెట్టుకుంటారు కాబట్టి షూటింగ్లో ఎటువంటి అడ్డు ఆపు లేకుండా ఫాస్ట్గా ఫినిష్ చేసి రిలీజ్కి అయితే తీసుకొస్తారనమాట. బట్ మూవీ టీం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ సినిమా రిలీజ్ డేటు ముందుగా అంటే పూజా కార్యక్రమాలు జరిగాయి కదా, ఆ టైంలో ఏం మాట్లాడుతున్నారంటే మేబీ జనవరిలో మేము సంక్రాంతి టార్గెట్ చేసుకొని రిలీజ్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడారు. బట్ ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే లేదు, ఏప్రిల్లో రావచ్చని నేను అనుకుంటాను. అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో, అంటే ఇదే టైంకి రావచ్చేమో నేను అనుకుంటున్నాను. అంతా బాగా జరిగితే మాత్రం నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి అయితే ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. బట్ ఇంకా మధ్యలో ఏమైనా షూటింగ్ పెండింగ్ పడి లేదంటే ఏమైనా డిలే అయితే మాత్రం చెప్పలేం, కొంచెం డిలే అవ్వచ్చు. బట్ ఎనీవే మనం అయితే డిలే అవ్వకుండా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కల్లా ఈ సినిమా రిలీజ్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. అయితే మీరు ఎన్టీఆర్ గారు చేయబోతున్న మూవీస్లో ఏ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. సో అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.